పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నాకు ఇంగ్లీష్ రాదు, మిగతాది ప్రసాద్ చెప్తాడు. ఏంటి మాస్టర్, స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ ఇంజూస్ టు హెల్త్, ఇది కూడా చెప్పడం రాదా? మనోళ్ళు మారతారంట చెప్తే. ఏమో, నాకు డౌటే. ఈ కథ ఉజ్జయినిపుర రాక్షస రాజ్యం కాలం నుండి మొదలైంది. ఉజ్జయినిలోని ఒక ప్రేమ జంట కులమత భేదం లేకుండా ప్రేమ వివాహం ఆడారు. అది చూసిన ఆ ఉజ్జయిని ప్రజలు ఆ ప్రేమ జంటని ఉజ్జయిని నుంచి వెలివేశారు. ఉజ్జయిని నుండి బహిష్కరించారని ఆ ప్రేమ జంట పక్కనే ఉన్న కృష్ణానది ఒడ్డున చేరుకున్నారు. అలాగే అక్కడే ఒక గుడిసెను ఏర్పాటు చేసుకొని సంతోషంగా ఉండసాగారు. కొత్తగా వివాహమైన ఆ ప్రేమ జంట ఒకరినొకరు మేమిద్దరమే వేరే లోకంలో ఉన్నంత సంతోషంతో ఒకరినొకరు మైమర్చిపోయారు. కానీ ఆ సంతోషం తొందరలోనే విషాదం అవుతుందని అనుకోలేదు. ఒకానొక సమయంలో భర్త మట్టి పాత్రలు చేస్తుండగా భార్య నదికి నీళ్లకు వెళ్ళిన సమయంలో ఘనోధరుడు అనే రాక్షసుడు అదనుగా ఆ గుడిసెను చేరుకొని మట్టి పాత్రలు చేస్తున్న ఆ వ్యక్తిని చంపి తినేస్తాడు. అప్పుడే నది నుండి వచ్చిన తన ఇల్లాలు అది చూసి భయంతో కేకలు అరుపులు వేసి ఏడవసాగింది. అది చూసిన ఆ ఘనోధరుడు పొగరుగా నవ్వాడు. భర్తను చంపేశాడన్న బాధతో ఉన్న ఆ ఇల్లాలకి ఎక్కడ లేని కోపం వచ్చింది. తనకొచ్చిన కోపానికి పంచభూతాలు సైతం వణికిపోయాయి. తనకొచ్చిన కోపానికి ఆ ఘనోధరుడు అనే రాక్షసుడిని శపించి ఓ రాయిలా మార్చి కృష్ణానదిలో కాళ్ళతో నెట్టేసి పారేసి వెళ్ళిపోయింది. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. ప్రస్తుత కాలంలో ఈ ఘనోధరుడికి శాప విముక్తుడయ్యాడు. ఇప్పుడు ఘనోధరుడు బయటికి రాబోతున్నాడు. రాక్షస రాజానే లోకపు యజమాని. బాబా భలే ఎంజాయ్ చేసినాం కదరా. ఉంటుంది, ఎందుకుండదు? ఎందుకు బాధపడుతున్నావు బాయ్? నీ మందు డబ్బులేగా. 1వ తారీఖు జీతం పడితే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. డబ్బులు ఇచ్చేస్తావా? మందు తాపినావు కదరా, మందుకు చెల్లి చేసేస్తా. ఎప్పుడు ఇంతేరాను. సర్లే గాని రేపు ఊరు వెళ్తున్నాము. మందు మంచిగా తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. రేపు ఎవరు దాన్నా వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఏమిరా బాధ నీది? ఏమి మన ఊరేగా, కలవలేమా? ఏంద్రా నీ బాధ? మీరు బాగా ఎంజాయ్ చేసుకున్నారు. పైగా మీకు పెళ్లిళ్ళు కూడా అయినాయి. మా జీవితం అయినా నా బాధ నీకేం తెలుసురా? నువ్వు వేస్ట్రా. ఓహో, అదా నీ బాధ. అరే రంగా, నంబర్ ఇచ్చిందిగా, కాల్ కలుపు. Shivanag Raja DJ sounds from PV Pala.
ఆబా దీనికైనా మీరు కాల్ చేసింది? ఒరేయ్ అది ఇది కాదు ఆహా. దీనమ్మ దానికంటే ఇది సూపర్ ఉందిరా వెళ్ళి కరెంట్ గా చంద్ర ఉందా ఏయ్, చిన్న కథ కాదురా ఇది, చూద్దాం పదండి. నమస్తే గురుగారు. అస్సలాముఅలైకుం. రండి కూర్చోండి. పిల్లలు, మీరు దర్గాలో వెళ్ళి మొక్కిరండి. నా పేరు ప్రతాప్, కర్ణం నుంచి వచ్చాను స్వామి. మా భార్య భర్తల మధ్య రోజు రోజు గొడవలు పెరుగుతున్నాయి స్వామి. ఇంట్లో మీరు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చాను స్వామి. తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది స్వామి. తాను ఎక్కడికి వెళ్ళదు. ఆమె నిన్ను ఏ నీ కొడుకు ఈ చెట్టు కొమ్మను పట్టుకొని ఉంటే ఇంతకన్నా ప్రమాదంలో పడేవాడు. ఏం స్వామి ఇలా భయపడుతున్నారు? ఈ చెట్టు మీద ఏ బొమ్మను పట్టుకున్నా కూడా ఇంతకన్నా పెద్ద ప్రమాదంలో పడేవాడు. ఒకవేళ పట్టుకున్నా నేను బాధ్యుని కాదు. ఏం స్వామి అలా చెప్పారు? సరే స్వామి, ఇక బయలుదేరుతాం. నా కొడుకు ఈ చెట్టు దగ్గర వచ్చాడని మీకెలా తెలిసింది? చెప్తే నవ్వుతారు, చెప్పకపోతే అడుగుతారు. ఇదే లోకంతో వచ్చిన సమస్య. నాకు అనిపించింది, వచ్చి మీ పిల్లని ఆపినాను.
ఇదేం పాడు లోకం? అమ్మా తల్లి, ఇదేం పాడు లోకం తల్లి? ఏమేమో కనబడుతున్నాయి, వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి తల్లి. ఎక్కడున్నావు తల్లి? త్వరగా రా తల్లి, నాకు మోక్షం ప్రసాదించు తల్లి. అమ్మా తల్లి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏ బస్ స్టాండ్లోనే ఆశ్రమంలోనే అడుగుకోండి. రెంట్ లేకుండా డబ్బులు లేకుండా ఇస్తారు. 4 నెలల నుంచి డబ్బులు అడుగుతుంటే మీరు తప్పించుకొని తిరుగుతారా? వెళ్ళండి వెళ్ళండి. పోతాంలే పోతాం, పోకపోతే నీతో సంసారం చేస్తావా ఏంటి అని అలా అంటా అనుకున్నావా సార్? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? పోనీ 10,000 అప్పు చేయండి సార్, మా రెంట్ కట్టేసి మళ్ళీ మీ అప్పు తీర్చేస్తాం. మీ తెలివితేటలు నా దగ్గర చూపించకండి నాయన. మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళండి. రేయ్, మీరు ఇంట్లో ఉండాలంటే 4 నెలల రెంటు, ఆపై అడ్వాన్సు, తర్వాత ఇంట్లోకి ఎంట్రీ. 4 రోజులు టైం ఇవ్వండి సార్. టైము లేదు, నా బొందా లేదు, అసలే నా టైమే బాగాలేదు. ఒక 2 రోజుల్లో మా అందరికి ఉద్యోగాలు వస్తాయి. బాబు, మీకు దండం, మీ ఉద్యోగాలకు దండం. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే 4 నెలల అద్దె వచ్చినంత సంతోషం. వెళ్ళండిరా బాబు, వెళ్ళండి. పద ఉన్నగాడు గట్టిగాడుస్తున్నాడు. ఏంట్రా మర్యాద? నీకేంటి ఇచ్చేది మర్యాద? ఇప్పుడు ఏమైనా నువ్వు మా ఇంటి ఓనర్వా? చస్తే మన ఇంటికి వస్తుందేమో, పదండ్రా. తల్లి నమో నమః. ఓ గణోదర, నన్ను తపస్సు చేసి రప్పించావు, కారణం ఏమిటి? తల్లి, అనుకోకుండా ఒక మానవుణ్ణి చంపి ఆహారంగా ఆరగించాను. తన ఇల్లాలు కోపంతో రగిలిపోయి శపించి నన్ను రాయిలా మార్చింది. నేటికి నా శాపం తొలగింది తల్లి. బయటకొచ్చి చూస్తే ప్రపంచమే మారిపోయింది తల్లి. అయితే నన్నేం చేయమంటావు? తల్లి, ఈ యుగం చూచుటకు నాకు ఏమాత్రం నచ్చలేదు. నన్ను రాక్షస కాలానికి పంపండి తల్లి. చూడు గణోదర, కాలక్రమేణా పరిస్థితుల ప్రభావం వల్ల అన్నీ మారుతూ ఉంటాయి. అందుచేత నీ శాపం తొలగడానికి ఈ కాలం వచ్చిందేమో. బహుశా నీ మూర్ఖత్వం, అహంకారం హరించాలని ఈ పూర్తి మానవులుండే కాలానికి వచ్చేలా శపించిందేమో. తల్లి, నా రాక్షస కాలానికి వెళ్ళే మార్గమే లేదా? సరే, అయితే ఆ మార్గం చెప్తాను, విను. చెప్పు తల్లి, చెప్పు. ఈ అండపిండ బ్రహ్మాండంలో ముల్లోకాలు నడిపించిన ఆ దేవాది దేవుడు, దేవదేవుడు, శ్రీకృష్ణుడి అంశలు పుట్టిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడు. మరణించిన తన ఆత్మ స్వర్గానికి వెళ్ళలేక, నరకానికి వెళ్ళలేక భూమి మీద ఆ ఆత్మ ఘోషిస్తూ నశిస్తూ ఉంది. అలాగే అర్జునుడి అంశలు పుట్టిన ఓ యువకుడి శరీరాన్ని ఆవహించబోతున్నాడు. ఆ ఆత్మ అతని శరీరాన్ని ఆవహించిన రోజు వీరిని నీ ఆధీనంలోకి తీసుకొని నాకు బలివ్వు. మీకు బలిస్తే? నీ కోరిక తీర్చాలంటే నువ్వు నేను చెప్పినట్లు చేయాలి. నా కోరిక తీర్చాలి. అలా అయితే నా రాక్షస కాలానికి పంపిస్తారా తల్లి? తప్పకుండా పంపిస్తాను గణోదరా.
ధన్యోస్మి మాత, ధన్యోస్మి. గుర్తుపెట్టుకో గణోదర, మరణించి ఘోషిస్తున్న ఆత్మతో పోరాటానికి సిద్ధమవుతున్నావు. ఆ ఆత్మ, ఆ శరీరం నీ చేతుల్లో అంతమవుతాయో లేదంటే వారి నుండి నువ్వు అంతమవుతావో అది భగవంతుడికే తెలుసు. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ఏంటి ఓనర్ దుబ్బేసినాడు, వీళ్ళేమో పార్క్లో బదిలీ చేపిస్తున్నారు. ఏం చేయాలా? ఉద్యోగం దొరికేంత వరకు ఉండాల్సిందే. పోనీ ఊరు వెళ్దామా అంటే నాన్న మింగుతాడు. ఛ, తప్పదురా, ఇక్కడ ఉండాల్సిందే. ఇంకా వీళ్ళతో హే మైకేల్, ఏం ఆలోచిస్తున్నావురా? అరే మీరు ఎక్కడ ఉంటే అక్కడేరా. అరే చెప్పరా గిట్టు. నాదేముందిరా, నేను కూడా ఆలోచిస్తున్నా. ఖర్చులకు దాపెట్టుకున్న డబ్బులు బయట తీయాల్సిందే. ఇల్లు దొరికేంత వరకు ఈ తిప్పలు తప్పవేమో. అంబ పలుకు జగదాంబ పలుకు, జ్యోతిష్యం చెప్తాం, జాతకం చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. జ్యోతిష్యం చెప్తాం, జాతకం చెప్తాం. అంబ పలుకు జగదాంబ పలుకు, జ్యోతిష్యం చెప్తాం, జాతకం చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. అంబ పలుకు జగదంబ పలుకు, జ్యోతిష్యం చెప్తాం, జాతకం చెప్తాం. జ్యోతిష్యం చెప్తాం, జాతకం చెప్తాం. అంబ పలుకు జగదంబ పలుకు, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, జోస్యం చెప్తాం, జాతకం చెప్తాం. మీకు రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి. రేయ్, ఈ స్వామి ఎలా మోసం చేస్తాడో నేను చూపిస్తా. రే మనకు అవసరమా? రా. వదిలే. ఏ స్వామి, వదిలేరా. ఇలారా. ఏ స్వామి, వద్దురా, వదిలే. ఇక్కడ రా. వద్దురా వద్దురా. వస్తున్నా దొరా, వస్తున్నా. చెప్పండి దొరా, జరిగింది చెప్పాలనా, జరగబోయేది చెప్పాలనా? నీలో అంత టాలెంట్ ఉందా? నమ్మాలి దొరా, లేదంటే నిరూపించమంటావా? అచ్చా, ఓ గంట ముందు నా మనసులో నేనేమనుకున్నా చెప్పు. ఇప్పుడు ఒక గంట ముందు మీ ఇంటి ఓనరు మీరు అద్దె చెల్లించడం లేదని చెప్పేసి మిమ్మల్ని బయటికి ఎంటేశాడు. ఆ అద్దె ఎగ్గొట్టిన డబ్బుతో మీ ఫ్రెండ్స్ కు తెలియకుండా ఒక మ్యాట్ ని చూసి వచ్చేటప్పుడు చల్లగా బీర్ తాగాలనుకున్నారు దొరా. ఓకే సరే, ఇల్లు కాల్ చేసిన విషయం క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకోటి చెప్పు, నిన్న జరిగింది చెప్పు. నిన్న రాత్రి 1 నుండి 2 గంటల మధ్య అనగా అర్ధరాత్రి సమయంలో ఈ బాత్రూమ్ లో మీ సెల్ ఫోన్ లో వీడియో చూస్తూ అస్తప్రా. చాలు, ఇక చాలు. వాడి గురించి చెప్పు. అర్థమైందా దొరా, అర్థమైందా? అర్థమైంది స్వామి. అమ్మా దేవుడా, బతికిచ్చావు నాయనా. ఈడెక్కడ్రా స్వామి. నా గురించి ఎందుకు రా రే? వద్దురా, వదిలే, చెప్పుకోరా, వదిలే. బాగా చెప్తున్నాడు జాతకం. వద్దురా రే, రేయ్, వద్దు. చెప్పురా. చెప్పించుకోండి దొరా, నీకు చాలా చెప్పేది ఉంది దొరా. రానున్న రోజుల్లో నీకు చాలా కష్టాలు ఉన్నాయి దొరా. చెప్పించుకోండి దొరా, చాలా చెప్పేది ఉంది దొరా. రానున్న రోజుల్లో నీకు చాలా కష్టాలు ఉన్నాయి దొరా. చెప్పించుకో. ఏం కాదు మామ, చెప్పించుకో, అయిపోద్ది అంతే. 2 నిమిషాలు చెప్తున్నట్టు అయిపోతుంది. 2 నిమిషాలు. చెప్పించుకోండి దొరా, చెప్తాను. మీ గురించి చాలా ముఖ్య విశేషం ఉంది దొరా. సరే చెప్పండి. రామ్మ చిలకమ్మ, ఈ అందగాడి జాతకం చెప్పమ్మా. రామ్మ చిలకమ్మ. ఏంది మామ ఇది?
జాగ్రత్త పట్టుకోరా మామా. చూడు దొరా, వచ్చే అమావాస్య నాటికి నీకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది దొరా. నేను మంతరించి ఇచ్చిన నిమ్మకాయ నీ దగ్గర ఉంది దొరా. అది చాలా శక్తివంతమైనది. ఆ నిమ్మకాయను నీ తలదిండు కింద పెట్టుకొని పడుకోదరా. నీకు మంచి జరుగుతుంది దొరా, లేదంటే చాలా ఆపద ముంచుకొస్తుంది దొరా. నేను చెప్పినది నమ్ముదొరా, నీకు మంచి జరుగుతుంది దొరా. ఒక ఆత్మ నన్ను హరించడమా? ఒక నిండు ముత్తైదువ చేత శపించబడిన కానీ చేత కాక శపించబడలేదు. సావో బతుకో అవన్నీ పక్కన పెట్టేసి ఎదురెదురుగా పోరాడితే విజయం నా కాళ్ళకి వస్తుంది. తలుపులు తెరిచే ఉన్నాయి కదా, పిలుచు. సార్, మేడం. సార్. ఎవరయ్యా, ఏం కావాలి? సార్, ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టి ఉంది, ఇల్లు అద్దెకి ఏమైనా ఇస్తారా? అవును బాబు, వాడకిచ్చేదే ఇది. ఎంతమంది? సార్, మేము ముగ్గురం ఉన్నాం సార్. ఏం బ్యాచులర్సా? బ్యాచులర్సే సార్. చూడండి బాబు, ఇదే మీరు ఉండబోయే ఇల్లు. మీకు ఉద్యోగాలు లేవని విన్నాను, అందుకే అద్దె ఒక 1000 రూపాయలు తగ్గిస్తున్నాను. మీకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఇక్కడే ఉండొచ్చు. అద్దె కడుతూ ఉండదు. ఊగుండ్రా మధ్యలో అద్దెంతో. మామూలుగా అయితే 10,000 అద్దె. మీకు ఉద్యోగాలు లేవంటున్నారు కాబట్టి ఒక 1000 రూపాయలు తగ్గిస్తాను. అదేం దసరా ఆఫరా? దసరా దీపావళి ఆఫర్ కాదు, మీ మీద జాలితో 1000 రూపాయలు తగ్గిస్తున్నా. సార్, ఒక్క నెల టైం ఏంటి సార్, అడ్వాన్స్ ఇచ్చేస్తాం. అంటే అదే వరా? ఇస్తాం సార్, అద్దె కడతాం, అడ్వాన్స్ ఇస్తాం. కొద్దిగా టైం ఇవ్వండి సార్. సరే, ఒక నెల కాకపోతే 2 నెలలు టైం తీసుకోండి. అడ్వాన్స్ పక్కా రావాలి, ప్రతి నెల అద్దె కూడా రావాలి. ఓకే సార్. సరే, ఇంకా చూసుకోండి. ఈ ఏరియాలో వైన్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో? వచ్చేసిండ్రే మామే. అరే, ఇందాకే మీరు ఇంట్లో అద్దెకి దిగుతుంటా చూసా, అందుకే బ్యాగ్ వేసుకొని వచ్చా. కూర్చోండి కూర్చోండి, నేను పెగ్గు మందేద్దామని వచ్చిన. ఏమంటే ఇంగ్లీష్ మందు దొరకలేదు, ఈ నాటుసారా దొరికింది, దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి. దీన్ని వేస్తే సమంత కల్లోకి వస్తుందో లేకపోతే సుస్మితా సేన్ కల్లోకి వస్తుందో చూడాలి మరి. నా పెద్ద తేడా లేకుండా మందే ఎవడు పడితే ఆడ తాగే. ఒక్కరేనే సార్, ఇక్కడికి రండి, కలిసి పర్లేదు, కూర్చోండి కూర్చోండి, నేను వస్తున్నాను అక్కడికి.
సార్ మీరు కూడా మాతో కలిసి మందారని అస్సలు అనుకోలేదు సార్. నాకు కూడా మీలాంటి వాళ్ళు దొరుకుతారని కలిసి మందు తాగుతాని అస్సలు అనుకోలేదయ్యా. అదేమో గాని మీరు మాత్రం చాలా గ్రేట్ సార్. ఎందుకు? ఎందుకంటే కొందరు మంది తెచ్చుకోకూడదు అంటారు, కొందరు రూల్స్ పెడతారు. ఎందుకంటే ఏ ఇంటి ఉన్నారు ఇల్లు అద్దెకిచ్చుకునే వాళ్ళతో ఇలా కలిసి మంది దగ్గర కాబట్టి. అందుకే మీరు గ్రేట్ సార్. బంపర్ గ్రేట్ సార్. ఏంట్రా అదే అంటే మీరు అన్నారని ఫ్లోలో నీలాగే ఉన్నానే ఉంది. పొగడతలు ఇంక చాలు, మందేసుకోండి అయ్యా. అవును సార్, మార్నింగ్ నుండి మీరు ఒక్కలే కనపడుతున్నారు. మీరు సింగలా? నేను సింగిల్ కాదయ్యా, డబలే. ఆవిడ పోయి 15-16 సంవత్సరాలు అవుతుంది. మరి అంత మంది అలవాటు ఎప్పటి నుంచి సార్ మీకు? ఆవిడ పోయినందుకు. ఓ ఆంటీ అయినందుక కాదయ్యా బాబు, నా లవ్వర్ తప్పిపోయినందుకు. లవ్వా? పెళ్లికి ముందా? నో, మా ఆవిడ పైకి పోయిన తర్వాత. మీరు మందు తాగింది మీ ఆవిడని తెలుసుకొని కాదైతే. సార్ మీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, కొంచెం చెప్తారా? ఆయన పర్సనల్ విషయాలు మనకెందుకురా? చెప్తాను. చెప్తే అప్పుడప్పుడు నాకు కూడా బాధ తాకుతుంది. వన్ ఫైన్ మార్నింగ్ మీరంత పైకి చూడాల్సిన అవసరం లేదు, మన దగ్గర అంత బడ్జెట్. కొంచెం ఇంట్రెస్ట్ దొబ్బిందిరా. ఏంటి సార్, మంచి మూడ్ వచ్చింది. సరే సరే చెప్పండి సార్. మా ఆవిడ పోయాక కొన్నాళ్ళు బాధపడి ఆ తర్వాత పడి లాభం లేక ఏంది సార్ బాధ. అందుకే బయటికి వెళ్తే బాధలు తగ్గుతాయని ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. అప్పుడే వచ్చింది చూడు. ఏంటి సునామా? కాదయ్యా, నా కొత్త లవర్ సునంద. వెంటనే లవ్ లో పడిపోయా. వన్ సైడ్ టూ సైడా? వన్ సైడ్ టూ సైడా? టూ సైడ్ రా బాబు. తర్వాత షికార్లు, పార్కులు, కుర్చీలు, బెంచీలు, మాల్స్, అబ్బాబా ఇంకెన్నో తిరిగాంరా బాబు. అబ్బో ఎన్నో తిరిగాం, ఎన్నో చూసాం. తనకి ఓ ఫ్రెండ్ కూడా ఉండేదట. ఉండేదంటే మీరు చూడలేదా? లేదు బాబు, ఎప్పుడు కలిపేది కూడా కాదు. తను తన ఫ్రెండ్ సెకండ్ షోలు కూడా వెళ్ళేవాళ్ళు. మరి మీరు? నేను పాప ఇంటి దగ్గర భయపడుతుందని వెళ్ళేవాడినే కాదు. వాళ్ళిద్దరికి ఏ కష్టం వచ్చినా నేను మాత్రమే చూసుకునేవాడిని. లాస్ట్ టైం నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తితే నా లవర్ ఏడుపు పడింది. ఏమని సార్? తను ఫ్రెండు పిక్నిక్ అని గోవాలో వెళ్ళి తప్పిపోయారంట. అదెవరు చెప్పారు సార్? అది నా లవర్ ఫోన్లో చెప్పింది. ఖర్చులకు డబ్బులు లేవని అడిగింది. ఎంత? 50,000. నేను కుదరదు, నా దగ్గర 25,000 ఉన్నాయని చెప్పాను. తిరిగి వచ్చిందే సార్? దొరకలేదు, వాళ్ళ అడ్రస్ దొరకనే లేదు. తిరుగుతూనే ఉన్నారు, నేను మందు కొడుతూనే ఉన్నాను. ఏ మాటగా మాట చెప్పాలా కానీ నా లవర్కి మైండే లేదు. నా ఫోన్లో 50,000 లేవు, 25,000 ఉన్నాయంటే అని చెప్తే తిక్కది నమ్మేసింది. పిచ్చిది. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. హాయ్ సార్. ఏ మాటగా మాటకు చెప్పుకోవాలా కానీ మీ లవర్కి బ్రిడ్ కొట్టించిన విషయం మాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవయ్యా?
మీ ప్రొఫెషన్ ఏంటి సార్? నేను బ్యాంకులో పనిచేస్తుంటాను, లోన్లు ఇప్పిస్తుంటాను, వసూలు చేస్తుంటాను. మాకేమన్నా ఉందా? ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళకి నేను లోన్ ఇయ్యనయ్యా. ఇలా కూడా ఉందా? బై ద బై, నా పేరు ముఖేష్ రాథోడ్. సరే గాని సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దామా? పోనీ రేపు ఆదివారం దేనికి సార్? దేనికి సార్? రేపు నా బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. రే నేను వస్తాను రా, ఒక్కడికి బోర్ కొడుతుందిరా. నువ్వెందుకురా రావడం? నువ్వు వస్తే టీలు కాఫీలు సిగరెట్లు బొక్క. నువ్వు ఇంట్లోనే పడిండు. టైం అవుతుంది రా. పదరా. రే రే నేను వస్తాను రా. రే 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 నన్ను పిలుచుకోపోండి రా, నేను వస్తాను. వెళ్ళండి రా. నన్ను పిలుచుకోపోలేదు కదా, తర్వాత చెప్తా. రే కొట్రా. ఏయ్ రే 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 బ్యాక్ సైడ్ రా. ఏ పాచ పడిపోయా. మా పిల్ల చేతులు పడిపోతుంది కదా, నిద్ర వస్తున్నట్టుందిరా. కాసేపు పడుకున్నా. టైం ఎంతైంది? 12 అయిందా? ఇంకా ఈ నేను రాలేదేంటి? నన్ను పిలవకుండా ఏం చేస్తున్నారు? నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటున్నారా ఈ నాయన్లు? లేరే, ఏమైనట్టు? మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఏంటి కింద సౌండ్ వినపడుతుంది? ఇప్పుడు కానీ వచ్చారేంది? ఒకరు వెళ్ళి చూద్దాం. లేరే, ఈ అబ్బాయి ఏంది ఇట్లా సతేస్తారు? ఇల్లు కింద లేరు, పైన లేరు. ఈయనేమో తాగే సౌండ్ వస్తుంది. ఏమైంటుంది? ఏం అర్థం కావట్లేదే. నీ అబ్బాయి ఎక్కడున్నారా? ఏంట్రా నాతో ఆడుకుంటున్నారా? ఈ అబ్బాయి ఏంది నేను ఇట్లా సతాయిస్తున్నారు? ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ తెచ్చారు? రే రాజా, కిట్టు, ఎక్కడ తెచ్చారా? నాతో ఆడుకుంటున్నారా? మీ అబ్బా నాతోనే ఆటలాడుతున్నారా? ఎంత కన్ఫ్యూజన్ గా ఉంది. కింద లేరు, పైన లేరు. ఏమైంటారు? అర్థం కావట్లేదు. హరి అమ్మ, రే గిట్టు, అరే రాజా, ఎక్కడికి వెళ్ళారా? నాకు భయం వేస్తుంది. ఏంట్రా ఇది? అంత వింత వింతగా శబ్దాలు వస్తున్నాయి. నాకేం అర్థమైతే లేదు. వీళ్ళేమో ఎక్కడికి పోయినారో నాకు తెలియదు. బయట ఎవరైనా ఉన్నారా? బయట ఎవరైనా ఉన్నారా? వాకిలి లేదా?
అరే మైకేల్ అరే మైకేల్ అరే మైకేల్ ఏమైందిరా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అరే మైకేల్ ఏమైందిరా నీలో నువ్వే అరుస్తున్నావు? కల్లో ఆంటీ తట్టినట్టుంది. ఏంటారు రాజా జాబ్ ఇంటర్వ్యూ వెళ్ళారు కదా, ఏమైంది? బెంగళూరులో జాబ్ అంటారా? మిమ్మల్ని నేర్చుకోవాలంటే మనసొప్పక రానని చెప్పా. కాదురా, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు ఇచ్చే శాలరీ నాకేమాత్రం సెట్ కాదనిపించింది. సరే కానీ పైకి వెళ్ళి మందేద్దామా? రే తొందరగా వెళ్దాం పదా. ఈ మైకేల్ గాడు ఏదొచ్చినా ఆగుతాడు గాని మందంటే అస్సలు ఆగడు. పదాం పండి. ఆఫర్ వచ్చినట్టుంది నాకు. ఇవాళ మామూలుగా ఉండదు, ఓ పట్టు పట్టాల్సిందే. వీడు ఇంకా వస్తున్నాడా లేదా? నీ అబ్బా మీద పడతా సచ్చలా ఉన్నా మెలగ రావచ్చు కదా. బుచ్చమ్మ బుచ్చమ్మ నిన్ను ముద్దుగా లాలించన్నా బుచ్చమ్మ బుచ్చమ్మ. రే సార్ మనకంటే ముందర వచ్చాడంట్రా. ఏం సార్ నాకంటే ముందు వచ్చేసినారు? రండి రండి రండి. మీరు ఎలాగో మందు అవుతారని తెలిసే నేను ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టుకున్నా. అవునా సార్, కలిసేద్దామా? సరిపోదనుకున్నా. ఏంది రోయ్, నా మందు కూడా తాగేస్తారా ఏంది? అదేం లేదు సార్, రేపు మీ బర్త్డే కదా అందుకే అలా అంటున్నారు. అయినా మీ బర్త్డే రేపు కదా సార్, రేపు కలిసి తాగేద్దాం కదా. రేపటిది రేపే, ఇవాళటిది ఇవాళటిదే. కూర్చోండి తాగేద్దాం. సార్ మీరు ఏమో పెళ్లికి బిచ్చేమారు, అలాంటిది మాకు మందు పోస్తున్నారు. అరే అబ్బాయిలు, నేను ఎవరికైనా ఏ సాయం చేయలేను కానీ మందు అలవాటు ఉన్నోడికి మందు లేకపోతే మందు సాయం చేయలేక ఉండలేను. కూర్చోండి తాగండి, పటు తాగు తాగు తాగండి, తాగండి తాగండి. చాలు తక్కువ ఏంటి సార్, చాలు చాలు తాగండి. చాలా ఇంకా రేపటికి ఎవరుంటామో ఎవరు పోతామో చెప్పలేం. తాగండి. సార్ ఏంటివి సార్ అలా అరుస్తున్నాయి? కుక్కలు నక్కలు అరుస్తూ ఉంటాయి. మరీ ఇంత ఘోరంగా అరుస్తాయా సార్? అంటే ఘోరంగా అరుస్తాయి. సార్ సార్ పిల్లి అరిసినా కుక్క అరిసినా అలాగే ఉంటుంది. మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తా. హాయ్ బాబు.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి హ్యాంగ్ ఓవర్ ఎలా ఉంది? హ్యాంగ్ అవరా నాకా? అదే సార్ రాత్రి తాగిన హ్యాంగ్ ఓవరు. ఏం మాట్లాడుతున్నావయ్యా? రాత్రి ఏంది హ్యాంగ్ అవర్ ఏంటి? సార్ అంతా బాగుంది కానీ ఆ కుక్కలు నక్కలే చాలా డిస్టర్బ్ చేసినాయి సార్. నక్కలు? ఏ కుక్కలు ఏ నక్కలు? ఏం వాగుతున్నారయ్యా మీరు? ఏంట్రైనా? రాత్రి సార్. ఏ రాత్రి? ఏమంటున్నా? మీరు మేము కలిసి కూర్చొని డాబా మీద మందు తాగినాం కదా సార్. కలిసి లేదు, నేను మందు తాగను లేదు. మా ఇంట్లో పార్టీ కోసం కబోర్డ్లో దాచుకున్న ఫుల్ బాటిల్ అలానే కావాలంటే ఈ రోజే తాగుదాం. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం, కొత్త కొత్త ఊహలతో వణికిందొక అదరం. ఏమిటో ఈ కాలం పిల్లలు ఎవరితో మందు తాగుతారో ఎవరితో మాట్లాడతారో ఏమో ఏమో అర్థం కావట్లేదు. ఓకే అరే ఏంట్రా ఇది? కూరగాయలు వచ్చినాయమ్మా, కూరగాయలు వచ్చినాయమ్మా, కూరగాయలు. ఏమ్మా ఎప్పుడు ఈ అలగడ్డలు దోసకాయలు టమాటాలేనా? టమాటాలు ఉన్నాయి, క్యాప్సికం ఉన్నాయి, మామిడి కాయలు ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయి, దోసకాయలు వచ్చినాయి. ఈయన రాలేదంటే మరి రాత్రి ఎవరు వచ్చినట్టురా? రే ముసలోనికి వయసు అయిపోయిందిరా, మర్చిపోయాడేమో. ఏమోరా నాకైతే డౌటే ఉంది. రే పని చూసుకుందాం పదండ్రా. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తేలేదా? అవి రాలేదు సార్, రేపు పట్టుకొస్తలే సార్. తీసుకురామ్మా. ఖచ్చితంగా తీసుకొస్తలే సార్. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తీసుకురామ్మా. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలతో బజ్జీ వేసుకొని తింటే మజా వస్తుంది చూడు. ఉంటాది నా స్వామి రంగా. మామిడికాయ తీసుకోండి సార్, కోసుకొని తింటే దాని మజానే వేరే వస్తుంది సార్. రేపన్నా మర్చిపోకుండా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు తీసుకురామ్మా. సర్లేండి సార్. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. రే ఇక్కడ బాగున్నాయి, అగ్గోలు తీసుకుందాం. అవ్వా టమోటాలు ఎంత? ఎందుకు? తీసుకోలేదు పక్కడికి వెళ్ళు. 15 రూపాయలే. మగ్గిట్ వాడు కాదు 40 రూపాయలే. అవా గంపెడు ఉల్లిగడ్డలు కావాలి, గంపెడు పచ్చిమిరపకాయలు కావాలి. రేయ్ గంపడి ఏం చేసుకుంటావు? అవ్వా ఇడితే ఎందుకులే కానీ అన్నీ అరకిలో వేయి. అన్నన్న పాతియ అపతి దేనా అపాతియ అపతి కూన్. ఆ కాతితో ఉల్లిపాయలు కట్ 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 కట్. అపాతియ ఇవాళ నా ప్రతాపం అంతా చూపించి ఉల్లిపాయలు కట్ చెయ్యాలా, గిన్నీస్ బుక్ లో కెక్కాలా? ఉల్లిపాయలు ఎక్కడైనా అబ్బా? ఇక్కడే పెట్టానే, తెచ్చినానే. ఎట్టవైనా అబ్బా తేలేదేమో, ఏమర్థమైతే లేదు. రాను బొంబాయికి రాను బొంబాయికి రాను, ఇయాల ఉల్లిగడ్డలు కోసేస్తాను, గిన్నీసు బుక్కులో కెక్కేస్తాను. కోసేస్తాను, ఉల్లిపాయ కోసేస్తాను. అరే మైకిల్, అరే కిట్టు, రూమ్ లేకి వచ్చారా? రాలేదా? ఇతనేనబ్బా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే మైకిల్, అరే కిట్టు, అరే మైకిల్, అరే కిట్టు. ఏంటి మేఘి, ఎవడే ఆడించాడంట కదా? నాకు తెలిసినదిలే, నువ్వు ఆ గొట్టంగాన్ని పట్టుకొని నువ్వు బాధపడాకు. నీకెందుకురా? ఓ ఓ ఓ కూల్ కూల్ కూల్. పోయి ప్రశాంతంగా వండుకో, నేను పోయేస్తా. గుడ్ నైట్ తల్లి, నీకో దండం, నీ బాయ్ ఫ్రెండ్కో దండం. బాయ్. ఈ బండి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవడైనా పారేసిపోయి ఉండాలి. అయ్యో కొంచెం లేట్ అయింది, సరే అయ్యా. ఏం దాంట్లో పర్లేదు పాత ఫ్రెండ్స్ కలిసి విష్ చేసేసరికి వాళ్ళతో మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది బాబు. పర్లేదు సార్, రండి సార్. ప్లీజ్ ఎక్స్క్యూజ్. పర్లేదు, రండి రండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే సార్ ముఖేష్ గారు. Every shadow turned to gold, a treasure waiting to unfold. Here's a shower, catch the joy, let it shine so bright. Here's to your blessings, hold them tight. Lined with bloom. ఈరోజు నా బర్త్డే, భలే ఎంజాయ్ చేస్తున్నారు బాబు. బాగా తిని బాగా తాగండి. మందు భలే ఉంది సార్, ఫారెన్ సరుకు తాగుతుంటే దీని అమ్మ మామూలుగా లేదు. మన కోసమే స్పెషల్గా తెప్పించాను బాబు. అవునా? అబ్బాయిలు మీకు విషయం తెలుసా? మీకోసం స్పెషల్గా ఫారిన్ నుండి తెప్పించాను బాబు. ఇంకొకటి ఫుల్ బాటిల్ ఉంది. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్.
ఏమయ్యా కొంచెం గాలి లేదు, ఏమీ లేదు. అవును సార్ వస్తాను. కుక్క వస్తుంది. ఏరా మైకిల్, గ్లాసులో పెగ్గలాగే ఉంది, ఎత్తరా తాగు. తాగాలంటే నువ్వు తాగు, పక్క నుండి ఎందుకు జరుగుతావురా? కొత్తగా ఇదేంద్రా, మందేమన్నా మానేసినావా? కొత్తగా ఇదేం బాబు? తాగరా, తాగు, తాగు. తాగు. ఏమిరా ఏమైందిరా వీడికి? బాబు ఏమైందిరా మైకేల్ నీకు? మందు తక్కువైందా? కొంచెం మోసుకోరా నాయన, లేదంటే మందు ఎక్కువైందారా నీకు? రే ముసల్నా కొడక, నీకుందిరా, కాసేపు నోరు మూసుకొని కూర్చో. రే నా మందు తాగి నన్నే కొట్టేలా ఉన్నారా ఇవిడు? నిన్నేరా, ఏమైందిరా? నువ్వు మూసుకో. అరే మైకిల్, ఏమైందిరా? ఏమైందిరా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం కావాలిరా నీకు? చెప్పితే అర్థం కాదు, నాన్నకి చెడిపోయిందిరా. బిల్లి పెరగడం తీసుకురాబో. ఉల్లిగడ్డలు మిరపకాయలు తిని చాలా రోజులైంది. వెళ్ళు పో, పెరగడం కావాలి, ఉల్లిగడ్డలు మిరపకాయలు కావాలి. అవి ఎందుకురా ఇప్పుడు? చాలా రోజులైంది పెరగడండి. అయినా నాకు పెరగడం అంటే చాలా ఇష్టం. వద్దు. ఏరా, పెరగన్నం తినమంటే తినవు కానీ మందు తాగి చెడిపోతావా? చెడిపోతా. నువ్వు చెడిపోయింది కాక పక్కన కూడా చెడిపోతావా? బిర్యానీలు, పకోడీలు, చెకోడీలు, పిజ్జాలు తిని అనారోగ్యాల పాలవుతారు కదరా. ఇది తినడానికి నొప్పే. నీళ్ళు కావాలా? ఎలా ఉంది? ముఖేష్ గారు ఎలా ఉంది? ఏరా,
ముఖేష్ గారు అని మర్యాద మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతావా? ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ తింటే తీగుందంటావా? జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారు? నిన్న మీ వాడు చేసిన రచకు నా రవర్ ఎప్పుడో ఎగిరిపోయింది. నేను వెళ్ళిపోతుండా. ఏంట్రా నాయన బుల్లు నొప్పులు ఇలా వచ్చాయి సడన్లా? సార్ ఉండండి సార్. ఉండండి అయ్యా బాబు, మీరు ఎల్లు కాల్ చేస్తాను, ఫోన్ చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్ రే రాజా, ఏంట్రా బయట ఉన్నారు? ముఖేష్ గారు గుడ్ మార్నింగ్. మీ వాడు వచ్చిండు. అయ్యో అబ్బా, ముగ్గురు కలిసి కుమ్మారైంది. వచ్చేస్తున్నాడు అయ్యా. ఏంట్రా పైన ఒకరిని ఇడ్చేసి వచ్చారు? నేను మళ్ళీ కలుస్తాను. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అడిగారు కదా సార్, తీసుకొచ్చాను. పచ్చిమిరపకాయలా? సార్ ఎంత ఇష్టంగా అడిగారు కదా సార్, తీసుకొచ్చాను కదా, తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ 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 అరే మైకేల్, నీకు ఒంట్లో బాగాలేదంట, దర్గా దగ్గరికి వెళ్తున్నావు, నువ్వేమన్నా వస్తావా? సరే వస్తా, పద. రా. మీ స్నేహితుడికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిందా? రే నాకు భయం వేస్తుందిరా. స్వామి ఇప్పుడు ఏం చేయాలి స్వామి? ఆ దయ్యం ఎవరికి ఏమి చేయదు. హలో రాఘవేంద్ర, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. ఎవరికి ఆపద చేయదు. ఆ రాఘవ సినిమాలో, ఆ కాంచన సినిమాలో చంపినట్టు మమ్మల్ని ఏమన్నా చంపనీకి వచ్చిందా స్వామి? మీ స్నేహితుడికి పట్టిన దయ్యం ఎవరికి చంపదు. ఆ దయ్యాన్ని చంపడానికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ యుద్ధంలో ఎవరి అపజయమో ఎవరి విజయమో ఎవరు చెప్పలేము. ఏదో ఒకటి చెప్పరా. ఎలా జరగాలో అంతా ఆ అల్లా చేతిలో ఉంది. ఏదో ఒకటి చెప్పండి రా స్వామీజీకి, ఏదో ఒకటి చెప్పండి రా స్వామీజీ, నువ్వే ఏదో ఒకటి చేసామి. చెప్పండి స్వామి. చూడండి బాబు, అతని ఆత్మని చూసి మీరు భయపడుతున్నారు, కానీ అతని గతం తెలిస్తే మీరు చాలా బాధపడతారు.
రాఘవేంద్ర, ఏ రాఘవేంద్ర, పని అయిపోయిందా? బండితో ఆడుకుంటున్నావు? పని అయిపోయింది వదిన, అందుకే ఈడ కూర్చున్నా. అంటే పని అయిపోయిందని ఊరికే కూర్చుంటున్నావా? దూడపిల్ల పారిపోతుంది, పట్టుకురాపా. రాఘవేంద్ర, ఏరా రాఘవేంద్ర, పని మొత్తం అయిపోయిందే? మొత్తం అయిపోయిందిరా, దానిలోకి నీళ్లు కూడా పెట్టినాయి, గడ్డి కూడా పెట్టినాయి. సరేరా, దారా ఆడుకుందాం. లేదురా, కొత్త కథ తట్టింది, ఆ కథ రాస్తున్నా. సర్లేరా, నేను కూడా ఒక స్టోరీ చెప్తా, పదరా. అరే ఆ స్లేటీరా తీసుకో. ఇగోరా, నేను రాసుకున్న కథ. ఓహో అవునా, సరేరా, నువ్వు ఇప్పుడు ఏం కథ రాస్తున్నావో చూపించు. ఒక రచయిత ఒక అమ్మాయిని ప్రేమిస్తే అది ఎలా ఉంటుందో ఆ కథ రాస్తున్నా. నువ్వు రాసే కథలో ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుందిరా? భరతనాట్యం నేర్పిస్తుందిరా. మొత్తం వేరే సాట రాయరా. వద్దులేరా, ఇదే బాగుంది, ఇదే బాగుంటుందిలే. కాదు, ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాతనే కదా మొత్తం వివరించేది. అమ్మయ్య, అయిపోయిందిరా. లేదన్నా, కథ రాసుకుంటున్నా, కథ రాసుకున్న తర్వాత వింటా. ఏం కథ రాస్తున్నారా? నువ్వేంది, నీ కథ ఏంది అసలు? సినిమా కథ రాస్తున్నాను, సినిమా తీయాలనుకుంటున్నాను. ఏమండి, కూర సరిపోయిందా? అసలు నువ్వేంటి, నీ వయసు ఏంటి, నువ్వు రాసే కథకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నీకు మంచి కాదు. ఏరా రాఘవేంద్ర, నువ్వేం చేస్తున్నావు? వాయబ్బా, సినిమా కథ రాస్తాడు, సినిమా కథ. నువ్వు కథ రాసుకుంటూ కూర్చో, మీ అన్న చూస్తాడు. రాఘవేంద్ర, ఏమి రిషి ఇట్లా వచ్చినావు? నువ్వు బ్యాగ్ పెట్టుకొని ఎక్కడికి బయలుదేరినావు? నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా, అక్కడనే చిన్న పని చూసుకుంటా. నువ్వెలా పని చేస్తావురా? ఎలా కష్టపడతావు? కష్టమో నష్టమో నా బతుకేందుకు నేను బతుకుతారా? మా అన్న వదినకు నేను భారం కాకూడదు. అరే రాఘవేంద్ర, వద్దురా, వెళ్ళొద్దురా, నా మాట వినరా, కష్టాల పాలైతావు. వద్దు రాఘవేంద్ర, వెళ్ళొద్దు. రాఘవేంద్ర, జాగ్రత్త రా.
అధిరోహించు గగనముని ఆపలేరు ఎవరు, నీ అడుగులు విజయ గాథలై వెలుగులై వెలసెనే. కలల జెండా లేవగానే గుండెలో మంట రగిలెనే, అడుగడుగున అడ్డుగోడలే ఓడిపోయే నీ జ్వాలలే. జయమంటే భయం. నువ్వు సినిమాలు తీస్తావా? నువ్వే ఇంత వంగర ఉంటే నీ సినిమాలు ఎంత వంగర ఉంటాయో నీకు వచ్చే పింఛన్తో బతకగా నీకెందుకు రసిస్తున్నావు? భవిష్యత్తు నీ చేతిలో రథం, ఓదార్పు మాటల కన్నా ఒక చెమట చుక్క గొప్పదే, ఒక పట్టుదలే ఆకాశాన్ని. ఏయ్, నీకు లోపల రాణించింది ఎవరు? సెక్యూరిటీ సెక్యూరిటీ. సార్ ఫోన్ లో మాట్లాడింది నాతోనే సార్. మీరు కథ వింటా అని చెప్పింది నాతోనే సార్. ఏంది? ఫోన్లో మాట్లాడింది నువ్వా? ఒరి నాయన, నువ్వేం సినిమాలు తీసావు? వద్దు పో. సార్ కాల్ చేసింది నేనే. కాస్టింగ్ కాల్ పెట్టారు కదా సార్, డైరెక్టర్ కావాలని కాల్ చేసింది నేనే. అంటే ఫోన్ చేసింది మీరేనా? మరి అయితే లోపల కూర్చొని మాట్లాడుకుందాం. సరే కానీ వచ్చిన పని ఏందో చెప్పు. సార్ కథ ఎక్స్పెక్ట్ చేద్దామని వచ్చా సార్, ప్రొడ్యూసర్ కోసం. సరే కానీ టీ చెప్పు, టీ తాగాక మాట్లాడుకుందాం. బాబు ఒకటి. సార్ నాకు ఒక ప్రొడ్యూసర్ సార్. ఉండయ్యా, టీ తాగుతుంట కదా. సార్ నా కథ సార్. సరే సిగరెట్ చెప్పు. బాబు ఒక సిగరెట్. ఒక్క నిమిషం బాబు, ఫోన్ మాట్లాడాక మాట్లాడుకుందాం. సార్ నా కథకు ప్రొడ్యూసర్ సార్. అయిపోతుంది, ప్రొడ్యూసర్ దొరుకుతాడు. నిన్ను చూశాక నాకెందుకో ఇంకా హెల్ప్ చేయాలనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది బాబు. ఖర్చా?
ఎంత సార్? ఎంత అవుద్ది? 1,00,000 అవుద్ది. 1,00,000 రూపాయల? ఎందుకు సార్? ప్రొడ్యూసర్ కావాలంటే మామూలు విషయం అనుకుంటారా బాబు? వాచ్మెన్ దగ్గర నుంచి పిఏ దాకా ఇచ్చుకుంటావాలి బాబు. నేను అడిగింది ఎంత? 1,00,000 రూపాయలే సార్. ఇప్పటికిప్పుడు 1,00,000. క్లాస్ స్టార్ట్ చేద్దామా ఇంకా? ఫస్ట్ ఈరోజు బేసిక్స్ నేర్చుకుందాం, సరేనా? 1 2 2 అబ్బా కాలు పట్టేసింది మిస్. ఏమైంది? ఏంటి కాలు పట్టేసిందని పక్కన కూర్చుందా ఏంటి? కాదు మిస్. చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి. నొప్పి తట్టుకోలేకపోతున్నా. నీకు వాల్మీకి తెలుసా? ఎవరు మిస్? రామాయణాన్ని రాసిన గొప్ప రైటర్ ఆయన. ఎన్ని సినిమాలు రాశాడు మేడం? అరే మెంటల్, సినిమా రాసేవాడు కాదు, రామాయణాన్ని రాసి మన సంస్కృత భాషను ఆది కవిగా గుర్తించబడే గొప్ప కవి ఆయన. ఓహో. వయసు అయిందని, బాడీ పెయిన్స్ ఉన్నాయని ఎవరు పట్టించుకుంటలేదని పక్కన కూర్చుంటే మనకు వాల్మీకి అంటే ఎవరైనా తెలిసేవాడే కాదు, రామాయణం తెలిసేది కాదు. అదంతా ఇప్పుడు నాకెందుకు మిస్? అబ్బా అయ్యో, మాటల్లో పడి పెద్ద పెద్ద పదాలు వాడేశానే. మేడం నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, లే ట్రై చేయి, లే నిలబడు, పక్కన సపోర్ట్ తీసుకో. లే
ఏ బాబు ఇలారా. ఈ పేపర్లు నీవేనా? నావే ఏంటి కథలా? సార్. 2 లైన్లు చదివాను, సూపర్. ఈ కథలో దమ్ముందనిపిస్తుంది. అవును సార్, కానీ ఏమి ఉపయోగం? ఎవరు ముందుకు రావడం లేదు హెల్ప్ చేయడానికి. సరే, ఒకసారి ఇది ఫుల్ స్టోరీ నాకు రేపు ఆఫీస్కి వచ్చి చెప్పు. సార్ ఏం సార్? అదేనయ్యా, నువ్వు కథ మొత్తం తీసుకునిరా, నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా. సార్ జోక్ చేద్దాం సార్. ఏయ్, నీతో నాకు జోకులు ఎందుకయ్యా? సార్ కిచెన్ గిచ్చా. విజిటింగ్ కార్డ్ ఇస్తాను, రేపు వచ్చి నా ఆఫీస్కి. సార్ ఇప్పుడే కదా సార్ వచ్చిండు. 5 నిమిషాలు మాట్లాడుతుందా సార్? ఇప్పుడే వచ్చిండు, తర్వాత మాట్లాడుకుంటూ కూర్చోండి. ఏ ఆగు, ఏంటి సరాసరి వెళ్తున్నావు? సారే రమ్మన్నాడు. కావాలంటే చూడు సార్, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. పట్టుకో, అడిగేస్తా. ఇక్కడే ఆగు. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవడో అవుటి వాడు వచ్చాడు. డైరెక్ట్గా మీ విజిటింగ్ కార్డు పట్టుకొని ఆడుకోవడానికి వచ్చాడు. అవును సార్. ఈ పేపర్లు నీవేనా? నావే. పంపించు. నీ అదృష్టం బాగుంది సార్, లోపలికి రమ్మంటున్నాడు. పదా. నమస్కారం సార్. కూర్చో. కాఫీ, టీ, ఇంకేంటి విశేషాలు? మీ పేరేంటి? సార్ నా పేరు రాఘవేంద్ర సార్. ఓకే రాఘవేంద్ర. ఈ బిజినెస్ లో ఆఫీసులు చూసి చూసి చాలా విసుగొచ్చేసింది. నీ పేపర్ చదివాక సినిమా బిజినెస్ చేద్దాం అంటే ఏమంటావు? నేనేనా తక్కువ? లేదు లేదు, తప్పే లేదు. నేను కథలు ఎలా రాయాలో, సినిమాలు ఎలా తీయాలో ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. కానీ మీరు దాన్ని బిజినెస్లా ఆలోచిస్తున్నారు. నా కథను మీరు చిన్న చూపు చూడడం లేదు. మీరు అన్న దాంట్లో తప్పే లేదు. నువ్వు కాసేపు బయట వెయిట్. ఓకే రాఘవ, స్టోరీ అంతా రెడీ అయిందను? రెడీగా ఉంది సార్. రైట్, ఇప్పుడు కథ టోటల్ గా చెప్పు. సార్ కథ ఓపెన్ చేస్తే హైవే రోడ్ మీద
ఫెంటాస్టిక్ రాఘవ, నాకు బాగా నచ్చింది. బట్ అంటే ఏమి సార్? నువ్వు ఫిజికల్ గా ఫిట్ గా లేవు. కూడా ఒక మాట చెప్తా, కథ నాకన్నే సార్ దయచేసి ఒక అవకాశం ఇవ్వండి సార్. మా వాళ్ళను మా ఊరిని వదిలేసి 12 సంవత్సరాలు కష్టపడుతున్నాం సార్. సార్ ఈ సినిమా వల్ల ఒకవేళ డబ్బులు వస్తే నాకు 1 రూపాయి కూడా వద్దు సార్. ఏం ఆలోచిస్తున్నావు? నేను ప్రొడ్యూస్ చేయలేదని సూసైడ్ చేసుకుని చస్తావా ఏంటి? చాచా అలాంటి పనులు నేనేం చేయను సార్. నేను ఎంతకాలం కాలక్షేపం కోసం రాసిన కథలే మీరు కొందామనుకుంటున్నారు. నా మెదడు పదును పెట్టి నా కోసం రాసుకుంటే, నా వాళ్ళ కోసం రాస్తే సార్ గుర్తు పెట్టుకోండి, నా పేరు రాఘవేంద్ర. సినిమా తీసాకే సస్తా. గుడ్ బై. ఇది నమ్మకం అంటే నాకు కావాల్సింది కూడా ఇదే. రాఘవ, ఇంతవరకు నేను మాట్లాడింది నిన్ను టెస్ట్ చేయడానికి మాత్రమే. ఖచ్చితంగా మనం సినిమా చేస్తున్నాం. ఎప్పుడు మొదలెడదాం? ఈరోజు పాయింట్ ఏంటంటే హీరో హీరోయిన్ ని మళ్ళీ చూడడానికి వెళ్తాడు. ఓకే, హీరో హీరోయిన్ చూడడానికి మళ్ళీ వెళ్తాడు. ఏమైంది నీకు? వాల్మీకి తెలుసా? చూడడానికి వెళ్తాడు. హీరోయిన్ చూడడానికి వెళ్తాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ మీద వస్తుంటూ మనం బాగా పనులు కూడా ఇప్పుడు
కాదే, నేను నటీనటులతో రిహార్సల్స్ చేస్తున్నా. చూడండి, నేను చూశాక అదృష్టం సంతోషం రెండు దక్కాయి. మీరు ఎన్ని నన్ను తిట్టినా నేను ప్రేమగానే ఫీల్ అవుతాను. నాకు తెలిసి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నీతో మాట్లాడాకే తెలిసింది. బహుశా మా అమ్మతో ఉండింటే ఇలాగే పోట్లాడుకునే వాళ్ళమేమో. లెటర్లు ఇవన్నీ రాయకుండా కలిసి వచ్చే కాలానికి వాకింగ్ చేస్తూ వచ్చే ప్రొడ్యూసర్ దొరికారని ఎందుకు రాసావు? నా కన్నుల్లో కొలువుందా ప్రియతమా, నా హృదయంలో నిదురించే ప్రియతమా, మధురిమా కుశలమా పలుకుమా ప్రియతమా, నా కన్నుల్లో కొలువుందా ప్రియతమా, నా హృదయంలో నిదురించే ప్రియతమా, మధురిమా కుశలమా పలుకుమా ప్రియతమా. మనసులో మెదిలిన కమ్మని కవితవే, కళ్ళలో కదిలిన చక్కని చుక్కవే, నన్ను కరగని గుండెలో నింపుకో, నువ్వు నా మనసులో చెదరక నిలిచిపో. ఏమిటి మౌనము, ఎందుకీ బిడియము, చిన్నగా నవ్వితే కరగదా దూరము, కలలక మెదలక సంద్రమై ఉండక, ఉలుకుతూ పలుకుతూ ఉప్పెనై పొంగుమా ప్రియతమా, నా కన్నుల్లో కొలువున్న ప్రియతమా, నా హృదయంలో నిదురించే ప్రియతమా, మధురిమా కుశలమా పలుకుమా ప్రియతమా. మ్యాగీ, నీ సెల్లుకు మెసేజ్ వచ్చింది చూదురా. ఎవరే? ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? ఓహో, టాయ్ ఫ్రెండా? అయ్యో మేడం, ఇంట్లో అమ్మ వంట ఏం చేసింది? వచ్చినావా? ఈరోజు మా ఇంట్లో ఏం వంట వండలే, ఈరోజు అందరూ ఉపవాసం. నేను చూసుకోబా. ఏంటి మ్యాగీ, ఎవరితో మాట్లాడుతున్నా ఎంతసేపు ఫోన్? నా బాయ్ ఫ్రెండ్ జోక్ చేస్తారా? సీరియల్ తీస్తాగా. ఏంటి రాఘవేంద్ర, ఫోన్ లోనే మాట్లాడతావా? నన్ను ఎప్పుడు కలుస్తావు? చూడు, ఆగస్ట్ 31 నా బర్త్డే. ఆ రోజు కలవలేదు అనుకో, నన్ను ఎప్పుడు కలవద్దు. నేను కూడా నిన్ను ఎప్పుడు కలవను మీరు, సరేనా? ఓ ఆగస్ట్ 31 నీ బర్త్డే. ఆ రోజు నేను నిన్ను కనబడాలా, అంతే కదా? ఆగస్ట్ 31 నేను నిన్ను కలుస్తాను. నా మెయిన్ దొట్టు. నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. ఇంతగా వింతగా
కొలిచిన వాడిని దేవిలా వరమీయవే భక్తుని కరుణించవే కోరిని వెంటనే వచ్చిన వాడిని కౌగిలి కోటలో వెచ్చగా చుట్టేయవే రాత్రి వేళలో నిదురరా కున్నదే పొద్దున ఎంతకి పొద్దుపోకున్నదే హంసలా నడవకే చంపకే బంగారమా ప్రేమగా చూడవే పలకవే నా ప్రాణమా ప్రియతమా నా కన్నుల్లో కొలువున్న ప్రియతమా నా హృదయంలో నిదురించే ప్రియతమా మధురిమా కుశలమా పలుకుమా ప్రియతమా హలో రాఘవేంద్ర, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను నేను. రే ఇప్పటికే ఎక్కువైందిరా, చాలా తాగావురా, పక్కన పెట్టేయరా. ఎంత తాగినా నాకేం కాదురా రేయ్, మనం రోడ్డు మీద పోతున్నాం రా, ఇక చాలురా, చెప్పిన మాట వినవు కదరా. ఏం కాదు, కవి గీపి ఎక్కదురా బాయ్. హాయ్ ఎక్కదేమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో రాఘవన్ కొన్ని ఉమెన్ చాలా తిట్టేస్తాను. నేను సారీ ఉమా, సారీ. పక్కకి రా ప్లీజ్. మ్యాగీ
మీ నాన్నకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. రేపు ఊరికి వెళ్తున్నాం. బట్టలు ప్యాక్ చేసి పెట్టుకోమా. Injured me, I cannot cry. Exaggerated acting, hard to grasp, I find. Clumsy me, troubles always catch up, it seems. Sad night. యా అల్లా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ బేటాకు మంచి చేయి అల్లా. ఏం జరుగుతుందో ఏమో. నా శక్తికి ఇతని బలానికి సరితూగే శరీరం ఇదే ఇదే ఇదే. రే ఎందుకు అలా ఉన్నావు? రే ఏమైందిరా? చెప్పండి రా. సరే వెళ్ళిపోదాం పదండి రా. చివరికి ఘనోధరుడికి ఒక అవకాశం వచ్చింది. ఆ ఆత్మ, ఈ ఘనోధరుడు ఎదురెదురుగా పోరాటానికి నిలబడ్డారు.
ఓకే ఈ ఆత్మను హరించడమా? కానీ ఒక విషయం అవశ్యం గుర్తుంచుకో, యథో ధర్మ తథో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది.